హే గైస్, వెల్కమ్ టు మెన్ స్టాక్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అలాగే ట్రాన్స్ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం లాస్ట్ 2 వీడియోస్లో. ఈ వీడియోలో సిఎస్ఎస్ యానిమేషన్ గురించి తెలుసుకుందాము. మీరు ఒకవేళ ఆ 2 వీడియోస్ మిస్ అయితే మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇక పైన ఐకాస్ట్లో కూడా వదిలేస్తా, ఎందుకంటే యానిమేషన్ చాలా ఈజీ. మీరు ఒకవేళ ట్రాన్సిషన్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఆ 2 వీడియోస్ చూసింటే యానిమేషన్ చాలా ఈజీ, లేకపోతే ఈ వీడియో సగం వరకు మీకు అర్థం కాదు. ఓకేనా? కాబట్టి ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. అలాగే మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. సో ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉందా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను ఇప్పుడు కొత్త ఫైల్ తీసుకుంటున్నా, animations.html అని. మళ్ళీ చెప్తున్నా, మెయిన్ ప్రీవియస్ ట్రాన్సిషన్ ట్రాన్స్ఫార్మ్ వీడియో ఖచ్చితంగా చూడండి. అప్పుడు ఈ వీడియో మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను బేసిక్ HTML కోడ్ రాస్తాను, కోడ్ రాసి మీకు చూపిస్తాను అనమాట. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తే నేను div అనే ఒక కంటైనర్ తీసుకున్నా, దానికి క్లాస్ అనే కంటైనర్ ఇచ్చి దాన్ని ఫ్లెక్స్ కంటైనర్ కిందకి మార్చాను అనమాట. జస్టిఫై సెంటర్ అలైన్ సెంటర్ అంటే హారిజాంటల్గా సెంటర్లో ఉండాలా, వర్టికల్గా సెంటర్లో ఉండాలి. హైట్ 100 VH అంటే మొత్తం వ్యూ పోర్ట్ యొక్క హైట్, ఆ డివైజ్ హైట్ ఎంత ఉందో అంత తీసుకొని చెప్తున్నాం అంతే. ఓకేనా? నెక్స్ట్ దానిలోపు ఇంకో ఐటమ్ తీసుకొని, ఇది ఫ్లెక్స్ ఐటమ్ అవుతుంది కదా, ఈ కంటైనర్ ఫ్లెక్స్ కంటైనర్ అయినప్పుడు లోపలనే ఫ్లెక్స్ ఐటమ్ అవుతుంది కదా. సో ఈ ఫ్లెక్స్ ఐటమ్కి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక విత్ హైట్ ఇచ్చా. ఓకేనా? సో ఇప్పుడు గోలో క్లిక్ చేస్తున్నాను, మనకి ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ కంటైనర్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ మనకు యానిమేషన్ సింటాక్స్ చూద్దాం. ఓకేనా? మీరు ఏదైనా యానిమేట్ చేయాలనుకుంటే మనకు దీంట్లో టూ ఫేజెస్ ఉంటాయి. ఓకేనా? ఇంతవరకు మీరు నా లాస్ట్ 2 వీడియోస్ చూసింటే, ఇప్పుడు నేను దీనికి ఐటమ్ అనే దానికి ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తా. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి ఏమని ఇస్తా, రొటేట్ అని చెప్పి 45 degrees ఇచ్చిన అనుకో, జస్ట్ రొటేట్ అయిపోయింది డైరెక్ట్. దీనికి మళ్ళీ ఎఫెక్ట్ ఏమి యాడ్ అవ్వలే. ఓకేనా? లేదు, ట్రాన్స్లేట్ ఇచ్చిన స్కేల్ ఇచ్చిన అంతే, జస్ట్ అవి స్కేల్ అయిపోతాయి కదా, దానికి యానిమేషన్ అవ్వవు. యానిమేషన్ అవ్వడం మనం ఏం చేస్తాం జనరల్గా, ఐటమ్ దట్ హోవర్ లేకపోతే ఇన్పుట్ ద ఫోకస్ అని ప్రీవియస్ ఇయర్లో చెప్పా. అలా మనం ఏదో ఒక యాక్షన్ చేస్తే కానీ ట్రిగ్గర్ అవ్వవు ఇవన్నీ. యానిమేషన్ లాగా రావాలంటే మనం ఏదో ఒక యాక్షన్ చేయాలా. యాక్షన్ అంటే లైక్ హోవర్ అంటే దీని మీద ఇట్లా మోస్ పెట్టడము, అలాగే ఇన్పుట్ ఎలిమెంట్ అయితే ఫోకస్ చేయడం, ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదా. సో యానిమేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, అలా ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిన అవసరం లేదు, మన వెబ్సైట్ రన్ అయిన వెంటనే యానిమేషన్ పర్ఫామ్ అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ తీసేస్తాను. ఓకేనా? దీనికి ఫస్ట్ యానిమేషన్కి మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలి. ఓకేనా? దానికి సింటాక్స్ వచ్చి @keyframes. ఓకేనా? చూస్తే మీకు ఇక్కడ వస్తుంది సజెషన్, ఎంత క్లిక్ చేస్తాను. సో ఇది బేసిక్ సింటాక్స్ యానిమేషన్ క్రియేట్ చేసి. ఓకేనా? ఈ ఐడెంటిఫైయర్ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నేను ఏదో ఒకటి స్లైడ్ అని వెళ్తా, అంటే మీరు మామూలుగా మీనింగ్ఫుల్గా ఇచ్చుకొని, నేను ఎగ్జాంపుల్ కాదు, మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. జనరల్గా ఈ యానిమేషన్ ఏం చేస్తుందో అట్లా దాన్ని పోర్ట్రే చేసేలాగా ఆ నేమ్ ఇచ్చుకోండి. ఓకేనా? సో నేమ్ అని ఇచ్చిన బాగానే ఉంది. దీంట్లో మనకు సింటాక్స్ ఫస్ట్ ఫ్రమ్. ఓకేనా? ఫ్రమ్ అంటే స్టార్టింగ్ అనమాట. ఓకే, స్టార్టింగ్ ఎట్లుందంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ వెళ్తా. ఓకేనా? రొటేట్ ఎక్స్ వెళ్తా, ఇది 0 degrees. అంటే యానిమేషన్ స్టార్టింగ్ రొటేషన్ ఏమి ఉండదు, 0 degrees దగ్గర ఉండాలని చెప్తున్నా. ఓకేనా? 2 నెక్స్ట్ వచ్చి 2 అనమాట. సేమ్ అదే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్, దీనికి 90 degrees ఇస్తా. ఓకేనా? సో ఇది మనకు బేసిక్ సింటాక్స్. ఈ లోపల ప్రాపర్టీస్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ రాసుకోవచ్చు, నెక్స్ట్ ట్రాన్సిషన్స్ రాసుకోవచ్చు, లేదా దీంట్లో స్క్యూ రాసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ రాసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ పెట్టా, చూద్దాం ఏమైనా చేంజ్ అయిందా. ఏం చేంజ్ అవ్వలేదు కదా. ఇప్పుడు మీరు ఈ యానిమేషన్ దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఈ ఐటమ్ అనే దానికి. ఓకేనా? సో ఈ ఐటమ్ అనే క్లాస్లోకి వెళ్ళి ఫస్ట్ యానిమేషన్. ఓకేనా? యానిమేషన్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏది, ఇది. ఇక ఏదైతే ఇచ్చిందో అది స్లైడ్ అనేది. ఓకేనా? సో స్లైడ్ అని ఇస్తుంది. యానిమేషన్ డ్యూరేషన్ ఎంతసేపు జరగాల, 3 seconds ఇస్తా.
మళ్ళీ నెక్స్ట్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, ఇది ఈజ్ అని ఇస్తా. నెక్స్ట్ యానిమేషన్ డిలే, ఇది కూడా ఒక 3 సెకండ్స్ ఇస్తా. ఓకేనా. సో ఈ 4 నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకు తెలుసా, నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు. ఇవన్నీ మనకు సేమ్ ట్రాన్సిషన్లో ఉన్న ప్రాపర్టీస్ లాగే ఉన్నాయి కదా. ట్రాన్సిషన్లో మీరు ఏ ప్రాపర్టీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నా ఆ ప్రాపర్టీ నేమ్ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఈ కీ ఫ్రేమ్స్ ఏమి ఇచ్చినా అది ఇచ్చినారు. ఓకేనా. డ్యూరేషన్ సేమే, ఎంతసేపు యానిమేషన్ జరగాల. టైమింగ్ ఫంక్షన్ ఎఫెక్ట్ లాగా, దీంట్లో ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కదా, సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. డిలే అంటే యానిమేషన్ నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసినా ఎంతసేపటికి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు నువ్వు డిలే ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు నేను డిలే ఇవ్వను, 0 సెకండ్స్ వెళ్తా, సేవ్ చేసిన. ఓకేనా. ఇప్పుడు చూడండి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఏమైనా చేంజ్ అవ్వదా, ఏం చేంజ్ అవ్వలేదు. సో మనకు అసలు యానిమేషన్ జరిగిందో లేదో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మనం డిలే 2 సెకండ్స్ ఇద్దాం. ఇప్పుడు చూద్దాం, చూసారా యానిమేషన్ జరిగి నార్మల్గా వచ్చేసింది. అంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు నార్మల్గా ఉంది, ఎందుకు, నువ్వు డిలే 0 సెకండ్స్ ఇచ్చినావు కాబట్టి. నువ్వు ఇక సేవ్ చేస్తానే అక్కడ వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది చేంజెస్. సో నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసే లోపల అది వర్కౌట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, 2 సెకండ్స్ డిలే తీసుకుంటుంది, యానిమేషన్ జరుగుతుంది, నార్మల్ వస్తుంది. నేను ఇంత ప్రీవియస్ వీడియోస్ దీన్ని హోవర్ చేయలే, ఫోకస్ ఏం చేయలేదు, జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసా, రిఫ్రెష్ చేసా అంతే. చూసారా యానిమేషన్ జరుగుతుంది, అంతే సింపుల్. యానిమేషన్ అంటే ఇంకేం లేదు మీకు దీంట్లో ఇంకొక 3 ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవైతే బేసిక్ ఫంక్షన్స్. ఓకేనా. నువ్వు ఇంకోటి పెట్టుకోవచ్చు. ఈ ఫ్రమ్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, యాంటిక్ వైట్ ఉంది కదా. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను ఇక్కడ, ఆక్వా ఇద్దాం. డిగ్రీ ఇది 45 degrees ఇద్దాము, మనకి కలర్ కనిపించలే కదా. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అవుతుంది, 45 degrees టిల్ట్ అవుతుంది, అంతే యానిమేషన్. నా మౌస్ చూడండి పైకి వెళ్తున్నా, లెఫ్ట్ సైడ్ టాప్లో వెళ్తున్నా, రిఫ్రెష్ చేస్తాను, దాని మీదకి మౌస్ తీసుకోవడంలే, ఓవర్ అట్లా ఎఫెక్ట్ ఏం చేయడంలే. ఓకేనా. సో అయినా జరుగుతుంది. నెక్స్ట్ యానిమేషన్లో ఇంకోటి ఉంది. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి యానిమేషన్ డిలే అవన్నీ అయిపోయినాయి, ఇటరేషన్ కౌంట్ ఎన్నిసార్లు జరగాల. ఈ మనకు ఒకసారి జరిగి ఆగిపోతుంది, నేను 3 అని ఇస్తాను. చూడండి ఇది 1, మళ్ళీ 2, మళ్ళీ 3, చూసారా 3 టైమ్స్ జరుగుతుంది, అది ఇటరేషన్ కౌంట్ అనమాట. మీరు ఇన్ఫినైట్ పెట్టినారు అనుకోండి, ఇన్ఫినైట్ పెట్టి డిలే 0 సెకండ్స్ వెళ్తాను, డిలే లేకుండా. ఇవి చూడండి మీకు జరుగుతూనే ఉంటుంది, యానిమేషన్ స్టాప్ అవ్వదు. ఓకేనా. సో అది ఇన్ఫినైట్, నేను ప్రజెంట్ 3 వెళ్తా. ఓకేనా. నెక్స్ట్ యానిమేషన్ డైరెక్షన్. ఓకేనా. సో యానిమేషన్ డైరెక్షన్ మనకి ఎప్పుడు డిఫాల్ట్ నార్మల్ ఉంటుంది, అంతే. డైరెక్షన్ నథింగ్ బట్ ఇప్పుడు చూడండి ఫ్రమ్ అంటే 0 degrees నుంచి 45 degreesకి ఆక్వా అనేది దాని దగ్గరికి పోతుంది. ఫ్రమ్ అనేది స్టార్టింగ్ పాయింట్, 2 అనేది ఎండింగ్ అనుకోండి. ఓకేనా. అంటే యానిమేషన్ ఇలా స్టార్ట్ అవ్వాలి ఫ్రమ్, ఎండింగ్ ఇలా అవ్వాలి 2 అనేది. ఓకేనా. నేను ఇంతకుమించి చేయండి, బై డిఫాల్ట్ నార్మల్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది 3 టైమ్స్ జరుగుతుంది అది. 1 అంటే 0 to 100 పోతుంది, అంటే స్టార్టింగ్లో 0 degrees ఉంది, తర్వాత 45 degrees బ్లూ కలర్లోకి పోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది నార్మల్ కాకుండా రివర్స్ అని వెళ్తా. రివర్స్ అంటే ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి జనరల్గా ఫ్రమ్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ కదా, ఎండింగ్ 2 కదా. సో మనకు 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను డిలే వచ్చేసి 3 seconds వెళ్తా, మనకు తెలిసే. ఇప్పుడు చూడండి స్టార్ట్ అయ్యేదే మనకు 45 degrees నుంచి 0 degreesకి వస్తుంది, బ్లూ కలర్ నుంచి క్రీమ్ కలర్కి వస్తుంది, అంటే రివర్స్. ఓకేనా. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఆల్టర్నేట్ అనమాట. ఆల్టర్నేట్ అంటే ఈ మనకు ప్రతిసారి నార్మల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇవి చూడండి ఫ్రమ్ నుంచి 2కి పోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ ఫ్రమ్ నుంచి 2కి పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోయి ఫ్రమ్ నుంచి 2కి పోతుంది నార్మల్లో. ఆల్టర్నేట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫ్రమ్ నుంచి 2కి పోయినాక మళ్ళీ 2 నుంచి ఫ్రమ్కి వస్తుంది, మళ్ళీ ఫ్రమ్ నుంచి 2కి వస్తున్నారు. ఓకేనా. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అలా ఆల్టర్నేట్. ఓకేనా.
ఇప్పుడు చూడండి ఎట్లుందో. ఫస్ట్ ఫ్రమ్ నుంచి టూకి పోతుంది, మళ్ళీ టూ నుంచి ఫ్రమ్కి మెల్లగా వెనక ఇంతకుముందులాగా డైరెక్ట్ స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళిపోలే. చూడండి మెల్లగా బ్యాక్ ఫార్వర్డ్ పోతుంది, మళ్ళీ బ్యాక్. ఓకేనా, అది డిఫరెన్స్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసి మీకు కనిపించడానికన్నా మీరు ఓన్గా ఈ కోడ్ రాసి ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్లోనే ఆల్టర్నేట్ రివర్స్ అనమాట. ఆల్టర్నేట్ రివర్స్ అంటే ఆల్టర్నేట్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫ్రమ్ నుంచి టూ వస్తుంది, మళ్ళీ టూ నుంచి ఫ్రమ్, మళ్ళీ ఫ్రమ్ నుంచి టూ, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కదా. ఆల్టర్నేట్ రివర్స్లో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా చూడండి. స్టార్ట్ అయ్యేదే మనకి బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి బ్యాక్ నుంచి ఫార్వర్డ్ వస్తుంది మెల్లగా, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఫార్వర్డ్. ఓకేనా, సింపుల్. ఇంకా దీంట్లో ఫైనల్ ప్రాపర్టీ వచ్చి యానిమేషన్ ఫిల్ మోడ్. ఓకేనా, సో యానిమేషన్ ఫిల్ మోడ్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తాం అంటే ఇది ఫస్ట్ ఇదేమంటాం కామెంట్ చేస్తాం. దీని ఒక ఒరిజినల్ స్టేట్ ఏంటి, 0 degrees ఉండాలా, ఈ యాంటిక్ వైట్ ఉండాలి కదా. ఇవి నేను రిఫ్రెష్ చేస్తాను. యానిమేషన్ ఒకసారి జరిగింది, రెండోసారి జరుగుతుంది, మళ్ళీ మూడోసారి జరుగుతుంది. జరిగి ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది. ఒరిజినల్ స్టేట్ అంటే 0 degrees ఉండాలి రొటేషన్, ఈ కలర్ ఉండాలి. అలాగా అది ఎందుకంటే ఈ యానిమేషన్ ఫిల్ మోడ్ వల్ల. ఓకేనా, బై డిఫాల్ట్ యానిమేషన్ ఫిల్ మోడ్ నన్ను ఉంటుంది, అందుకు అలా జరుగుతుంది. ఇప్పుడు నేను యానిమేషన్ ఫిల్ మోడ్ ఫార్వర్డ్ అని వెళ్తా. ఫార్వర్డ్ పెడితే యానిమేషన్ డైరెక్షన్ నార్మల్ వెళ్తా. ఓకేనా, ఇది ఫార్వర్డ్ కాదు ఫార్వర్డ్స్ ఎస్ ఉండాలి. ఓకేనా, ఇవి చూడండి బ్లూలోకి మారింది, మళ్ళీ నార్మల్ వచ్చింది, మళ్ళీ బ్లూలోకి మారింది, మళ్ళీ నార్మల్ వచ్చింది, మళ్ళీ బ్లూలోకి మారింది. ఇప్పుడు నార్మల్కి రాలేదు చూడండి. నార్మల్ అంటే 0 degrees ఈ కలర్ ఉండాలి, నార్మల్కి రాలేదు. ఓకేనా, సో ఫార్వర్డ్స్ అంటే యానిమేషన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో, యానిమేషన్ ఎక్కడ ఎండ్ అయ్యేది, బ్లూ కలర్ 45 degrees దగ్గర ఎండ్ అవుతుంది. సో అదే పొజిషన్లో ఉంచు దీన్ని మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తీసుకురావద్దు. సో ఇది ఫార్వర్డ్. జనరల్గా నన్ను ఉంటుంది, నన్ను అంటే ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది, బట్ ఇది ఒరిజినల్ పొజిషన్కి రాకుండా ఎండింగ్ ఏది ఉందో అదే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్వర్డ్స్కి మీకు ఈజీ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడండి, నేను యాంటిక్ వైట్ మెయిన్ కలర్ కదా దీనికి, దీంట్లో వచ్చేసి ఏదో వేరే కలర్ ఇస్తా, ఆలీస్ బ్లూ అనేది ఇస్తాను. ఓకేనా, ఇక్కడ ఫ్రమ్లో స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్లో ఆలీస్ బ్లూ ఇచ్చా. ఇప్పుడు ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. రిఫ్రెష్ చేస్తా, మెయిన్ కలర్ ఉంది, యానిమేషన్ స్టార్ట్ అయినాక ఆలీస్ బ్లూ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఓకేనా, ఆ లైట్ కలర్ ఇప్పుడు చూడండి, సో లైట్ కలర్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదా. కానీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మనకు మెయిన్ కలరే ఉంటుంది కదా. 3 seconds అయినాక ఇది అవుతుంది. అంటే మనం డిలే 3 seconds పెట్టాం కదా, ఆ 3 seconds ఈ మెయిన్ కలరే చూపిస్తుంది మనకు, ఈ ఆలీస్ బ్లూ అనేది చూపిద్దాంలే. ఇంకోసారి గమనించండి, చూసారా 3 seconds ఇదే చూపించి యానిమేషన్ స్టార్ట్ అయినాక ఆలీస్ బ్లూ నుంచి మళ్ళీ ఈ నార్మల్ బ్లూకి మారుతుంది. ఓకేనా, సో అలా కాకుండా ఆ డిలే జరిగినంతసేపు స్టార్టింగ్ పాయింట్లో ఏదైతే ప్రాపర్టీ ఉందో నాకు ఆ ప్రాపర్టీనే ఉండాలా అనుకున్నారనుకోండి, అప్పుడు ఫిల్ మోడ్ అనేది బ్యాక్వర్డ్స్ పెట్టాలి. బ్యాక్వర్డ్స్ అనేది సేవ్ చేస్తాను. ఇది చూడండి, స్టార్టింగ్ ఈ లైట్ బ్లూ ఉంది, మనం ఇచ్చిన ఈ క్రీమ్ కలర్ లేదు ఇంతసేపు. ఓకేనా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూసారా యానిమేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఈ కలరే ఉంది. ఈ కలర్ ఎక్కడ ఇచ్చినాము, స్టార్టింగ్ పాయింట్లో ఇచ్చినాం. ఓకే, సో బ్యాక్వర్డ్ అంటే ఆ డిలే జరిగినంతసేపు స్టార్టింగ్ పాయింట్లో మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చింటామో అవే అప్లై అవుతాయి. బై డిఫాల్ట్ ఇవి ఉందే అప్లై అవ్వవు అన్నమాట. సింపుల్. నెక్స్ట్ బోత్ ఉంటుంది. ఓకేనా, బోత్ అంటే సింపుల్. ఫార్వర్డ్లో ఏం జరుగుతుంది, మనకి ఒరిజినల్ పొజిషన్కి తిరిగి రాదు. ఓకేనా, అది జరుగుతుంది బోత్లో. నెక్స్ట్ బ్యాక్వర్డ్లో ఏం జరుగుతుంది, స్టార్టింగ్లో ఫ్రమ్ పాయింట్లో ఏదైతే ఇచ్చింటామో అవే అప్లై అవుతాయి, కానీ బై డిఫాల్ట్ అప్లై అవ్వవు అని చెప్పినాం. సో ఇప్పుడు రెండో జరుగుతుంది చూడండి, స్టార్టింగ్ ఇచ్చాము అదే అప్లై అయింది. ఓకేనా, ఫస్ట్, మళ్ళీ సెకండ్ టైము, మళ్ళీ థర్డ్ టైము వచ్చి అక్కడే ఫైనల్ స్టేట్లో ఉంది, మళ్ళీ ఒరిజినల్కి రాలేదు. ఓకేనా, సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏం జరుగుతుంది, రెండు కలిపి బోత్లో జరుగుతాయి. సింపుల్. ఓకేనా, ఇప్పుడు ఇదే మీరు ఇంకో రకంగా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇది ఫ్రమ్ టు అంటే స్టార్టింగ్ ఎండింగ్, మీరు దీన్ని పర్సంటేజెస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా,
నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి 0%. ఓకేనా, 0 అంటే స్టార్టింగ్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఆలిస్ బ్లూలో ఉండాలి. ఓకేనా, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసేస్తాను నేను. మళ్ళీ 25%. అంటే మీరు ఎట్లన్నా ఇచ్చుకోవచ్చు. ఏమంటే ఇట్లా ఇస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుందని. 50%, మీరు 33% ఇవ్వచ్చు, 34 ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, మీకు కస్టమైజ్ చేసినా మీ ఇష్టం. సో దీని మీనింగ్ ఏమంటే యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు నాకు అలీస్ బ్లూ ఉండాలా, యానిమేషన్ 25% కంప్లీట్ అయ్యే దగ్గర ఆక్వా ఉండాలా, 50% కంప్లీట్ అయ్యే దగ్గర బ్లాక్ ఉండాలా, 75% కంప్లీట్ అయ్యే దగ్గర ఈ కలర్ ఉండాలా, 100% కంప్లీట్ అయ్యే దగ్గర ఈ చాక్లెట్ అనేది ఉండాలి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను సేవ్ చేసి చూపిస్తా. చూడండి. ఓకేనా, మనకి విడ్త్ బై డిఫాల్ట్ ఎంత ఉంది, 200 పిక్సెల్ ఉంది కదా. నేను యానిమేషన్ 75% వచ్చేసరికి విడ్త్ 500 పిక్సెల్ ఉండాలి అని పెడతాం. ఓకేనా, 100 వచ్చేసరికి విడ్త్ మళ్ళీ నాకు 200 పిక్సెల్కి వచ్చేయాలి. బై డిఫాల్ట్ ఎంత ఇచ్చాను, 200 అయినా 200 పిక్సెల్కి వచ్చాయి. ఇవి చూడండి, ఒకసారే వెళ్తాను ఇటరేషన్ కౌంట్ అనేది. చూడండి, అంత అయ్యింది, మళ్ళీ 200కి వచ్చింది. చూసారా, లేదంటే 200 పెట్టలేదు, ఇక 700 పెట్టినా. పైగా మనకి ఇచ్చిన ఫిల్మ్ బోత్ ఇచ్చినాం, అంటే డిలేలో ఈ కలర్తో స్టార్ట్ అవ్వాలా, ఎండింగ్ ఒరిజినల్ స్టేట్కి రాకూడదు. ఒరిజినల్ అంటే ఏది, విత్ చూపిస్తాను. ఒరిజినల్ అంటే ఈ స్టేట్కి ఒరిజినల్ రాకూడదు. ఓకేనా, చూద్దాం. కలర్స్ చేంజ్ అవుతున్నాయి, 700 పిక్సెల్ అంతే, ఒరిజినల్ స్టేట్కి రాలే, ఇలాగే ఎక్స్పాండ్ అయ్యే ఉంది. ఓకేనా, సో ఇది మనకు ఓవరాల్గా యానిమేషన్స్. నేను మీకు ఎగ్జాంపుల్కి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి సింగిల్ ప్రాపర్టీస్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అలా మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. దీంట్లో ఇక్కడ ఎంత ఉందల్లా అని ఒక 4-5 ప్రాపర్టీస్ కానీ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మీ ఓపిక. ఓకే, మరి 25% ఎన్ని ఉందల్లా. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇంకా ఈ యానిమేషన్స్ అన్ని ఇలా సపరేట్గా రాయకుండా సింగిల్ హ్యాండ్లో రాయచ్చు అనమాట. ఓకేనా, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. చూసారా, ఇక యానిమేషన్ టైప్ చేస్తే నాకు సజెషన్ చూపిస్తాను. ఓకేనా, సో నేను ఎంత క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ నేమ్ ఇవ్వాల, స్పేస్ ఇచ్చి డ్యూరేషన్, తర్వాత టైమింగ్ ఫంక్షన్, తర్వాత డిలే, ఇటరేషన్ కౌంట్, డైరెక్షన్, ఫిల్మ్ మోడ్. చూసారా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కూడా ఇదే ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసే, అదే పనిగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, సో మీరు ఇక్కడ ఇందులో ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఇందులో ఇచ్చేయండి. ఓకేనా, ఇది మీరే ట్రై చేయండి ఓన్గా. ఓకే, నేను దీంట్లో అవుట్పుట్ రన్ చేసి చూపించడం లేదు. ఓకే, సో స్పేస్ ఇచ్చుకుంటా ఈ వాల్యూస్ అన్ని మీరు ఇచ్చేస్తే సింగిల్ లైన్లో రాసేయచ్చు అనమాట ఇవన్నీ. ఓకేనా, లేదు నాకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇలా కూడా రాసుకోవచ్చు. సో గైస్, ఇది మనకు యానిమేషన్స్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్, పెద్దగా మేము స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికి అర్థమైననే అనుకుంటున్నాను. మీకు ట్రాన్స్ఫార్మ్స్ అర్థమైతే ఇది ఖచ్చితంగా అర్థం అవుతుంది. లేదా అయినా అర్థం కావాలంటే మీరేం ఫీల్ కాకండి, అబ్బా నాకు ఎందుకు అర్థం కాలే అని. ఒకసారి ప్రాక్టీస్ అయినా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో అర్థమైందని లేదా బాగుందని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.